ఆ మంత్రి గారు ఆటల్లో పాటల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో బాగా కనిపిస్తారు. ఎక్కడికక్కడ సందడిగా సరదాగా సమయం గడుపుతారు. ప్రతిపక్షం మీద విమర్శలు చేయడానికైతే సదా సిద్ధంగా ఉంటారు. వాస్తవాలని పక్కదారి పట్టించి ప్రజలను మభ్యపెట్టడంలో తనకు తానే సాటి అనిపిస్తారు. తన శాఖకు సంబంధించిన పనులు తప్ప ఇతర అన్ని పనులు చేయడంలో ముందుంటారు. అలాంటి మంత్రికి చంద్రబాబు ఇచ్చిన ర్యాంక్ చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు ఎప్పటిలాగానే ఫైళ్ల క్లియరెన్స్ అంశంలో మంత్రులకు ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 25 మంది మంత్రుల్లో హోంమంత్రి అనితకు చివరి ర్యాంకు దక్కింది. ఆ ర్యాంకు చూసి హోంమంత్రి అనిత ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రతిపక్షం మీద ఒంటికాలిపై విరుచుకుపడి విమర్శలు గుప్పిస్తున్నా సరే తనను చంద్రబాబు పట్టించుకోవటం లేదని ఆమె ఆవేదన చెందుతున్నట్టు ఆమె అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. హోంమంత్రి తన శాఖ పనులు చేయటం లేదని, అందుకే ఆమె శాఖలో ఫైళ్లు గుట్టల్లా పెరిగిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. హోంమంత్రి ప్రతి ఫైల్ను తన దగ్గర కనీసం 5 రోజుల దాకా ఉంచేసుకుంటున్నారని అధికారులు వాపోతున్నారు. కీలకమైన శాంతి భద్రతల బాధ్యత హోంమంత్రిదే. ఎంతో ప్రాధాన్యత గల హోంశాఖలో సంబంధిత ఫైళ్లు క్లియర్ చేసి సమాజంలో నేరాలు తగ్గించి శాంతి భద్రతలు పెంచాల్సిన ఉన్నతమైన బాధ్యత అనితది. అయినా సరే ఆమె కీలక ఫైళ్లను క్లియర్ చేయటం లేదని స్వయంగా చంద్రబాబు ఇచ్చిన ర్యాంకు ద్వారా తెలుస్తోంది. కూటమి పాలనలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వంగలపూడి అనిత రాజకీయ కక్ష సాధింపులకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రజల శాంతి భద్రతలకు ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో నేరాల శాతం గణనీయంగా పెరిగింది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ర్యాంకు 36కు పడిపోయింది. గంజాయి అరికడతామని అనిత చేసిన ప్రకటనలుగానే మిగిలిపోయాయనే ఆరోపణలకి కొదవలేదు. ప్రతిపక్ష నేతలు కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే స్వయంగా పిఠాపురం సభలో మాట్లాడుతూ శాంతి భద్రతల్ని రక్షించడం చేతకాని హోంమంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని మండిపడ్డారు. హోంశాఖ బాధ్యతలు తాను చూసుకుంటానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో హోంమంత్రి అనిత ఫెయిల్ అయ్యారని కూటమి నేతలే మాట్లాడుకుంటున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాల ప్రకారం రెడ్ బుక్ రాజ్యాంగ విధానాలు అమలు చేస్తూ రాజకీయ కక్ష సాధింపులకు హోంశాఖను వినియోగించడంలో మాత్రం అనితకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.